అసూయ అనేది రాకూడదు ఎప్పుడు కూడా. అసూయ అహంకారం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన పతనం అప్పుడే స్టార్ట్ అవుతుంది. చాలాసార్లు ఏమనుకుంటారంటే నేనే కుట్టాను, నేనే చేశాను అంటారు. అదేంటి, అది ఇంట్లో కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. భార్యాభర్తల దగ్గర కాడి నుంచి, తల్లిదండ్రుల కాడి నుంచి ఇలాగ నేనే వంట చేశాను, లేదా నేను చేయకపోతే నీకు తిండి ఉండదు, లేదా నేనే సంపాదిస్తున్నాను. ఆ నేనన్న అహం అది ఎప్పటి వరకు ఉండాలంటే అసూయ వరకు, అహంకారం వరకు వెళ్ళకూడదు. నేనన్న భావం కాకుండా నేను నుంచి మేము, మేము నుంచి మనం, అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే వసుదైక కుటుంబం అంటారు కదా, ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబంలో ఉంటుంది. మనం ఎప్పుడు కూడా, ఎందుకంటే భగవంతుడి సృష్టిలో మనకు చాలా అదృష్టం అన్నమాట. ఎందుకంటే అన్ని జీవులు మొన్న చూసారా, నిన్న పట్టుబడిపోయింది పులి. ఆ పులి అంటే మీకు అందరికీ భయం వచ్చింది కదా, మనకైనా అందరికీ వచ్చింది భయం. అది ఎక్కడ వెళ్తుందో తెలియదు. అంటే అది జంతువు, క్రూర జంతువు, అది ఏం చేయలేదు పాపం. దానికి అదే వచ్చింది, ఆకలి మీదో దేని మీదో మధ్యలో ఏదో ఆవులని చంపేసింది. అంటే దానికి తెలియదు కదా, దానికి జ్ఞానం లేదు, దానికి ఏదైనా ఆహారం కనపడుతుంది చేస్తుంది. మనం కానీ ఏం చేస్తున్నాం, మనకు ఆలోచన పెరుగుతున్నాయి, మన ఆలోచన పెరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం, ర్యాకెట్ వేసుకుని స్పేస్కి వెళ్ళిపోతున్నాం కదా, చంద్రమండలానికి వెళ్తున్నాం, రకరకాలకి వెళ్తున్నాం, ఇంకా సూర్యుడి దగ్గరికి వెళ్తున్నాం, ఫ్లై చేస్తున్నారు. అంటే కానీ ఏం చేస్తున్నాడంటే మన జ్ఞానం పెరుగుతుంది కానీ మన ఆలోచన పరిధి ఏమవుతుందంటే కిందకి వచ్చేస్తున్నాడు. అంటే ఒక క్రూర జంతువు కింద దేనికి